హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే సింటాక్స్ ఆఫ్ జావా అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కోసం డిస్కస్ చేయబోతున్నాము. సో జావా సింటాక్స్ చూడండి. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ begins with class. Class is a keyword అనేసి కాల్ చేస్తారు. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. మనము చెయ్యబోయే ప్రోగ్రామ్కి ఒక నేమ్ అసైన్ చేయాలి. ఆ నేమ్ని క్లాస్ నేమ్ అనేసి కాల్ చేస్తారు. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ హ్యావింగ్ నేమ్, దాన్నే మనము క్లాస్ నేమ్ అనేసి కాల్ చేస్తాం. క్లాస్ నేమ్ సెట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎవ్రీ నేమ్ కంపల్సరీ బిగిన్స్ విత్ లెటర్. అది క్యాపిటల్ లెటర్ కావచ్చు, స్మాల్ లెటర్ అనేది కావచ్చు. క్యాపిటల్ పెట్టినా ఎగ్జిక్యూట్ అవుతుంది, స్మాల్ పెట్టినా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ లెటర్తోనే బిగిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కే అని ఇచ్చాను, ఇట్ యాక్సెప్టబుల్. K1 యాక్సెప్టబుల్. బట్ 1K అని ఇస్తే ఎర్రరు జనరేట్ అవుతుంది. ఎందుకని? 1తో బిగిన్ అయింది. నేనేం చెప్పాను? క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్ అన. అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను, స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాను క్లాస్ నేమ్. ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్కి డీటెయిల్స్కి మధ్యన స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లాస్ నేమ్లో స్పేసెస్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఒకటి ఇలా కంబైన్ చేసి ఇవ్వాలి, లేదంటే అండర్ స్కోర్ అనేది యూజ్ చేయవచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేయకూడదు. అంటే @ డాట్, కామా, ప్లస్, బ్రాకెట్స్ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ని మనము యూజ్ అనేది చెయ్యలేము. ఒకటి కంబైన్ చేసి రాయాలి, లేదంటే అండర్ స్కోర్ అనేది యూజ్ చేయాలి. చాలామంది ఏం చెప్తారంటే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్ అంటారు. ఇదేం లేదండి, ఓల్డ్ సంప్రదాయాన్నే మన వాళ్ళు కంటిన్యూ అనేది చేస్తున్నారు. ఓల్డ్ వర్షన్స్లో క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అనేవాళ్ళు. లేటెస్ట్ వర్షన్లో క్యాపిటల్ వాడచ్చు, స్మాల్ అనేది వాడచ్చు, నో ప్రాబ్లం. బట్ క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్. అంతేగాని క్యాపిటల్ యూస్ చేయాలి, స్మాల్ యూస్ చేయాలని రూల్ ఏమీ లేదు. నేను ప్రోగ్రామ్స్ని జనరేట్ చేసినప్పుడు మీకు క్యాపిటల్ యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను, స్మాల్ యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో చూడండి ఒకసారి. క్లాస్ నేమ్ యూ విల్ గెట్ అవుట్పుట్ వెన్ క్లాస్ నేమ్ విత్ స్టార్ స్మాల్ లెటర్ ఆల్సో అనేసి కాల్ చేస్తారు. సో ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ కంపైల్ ఆర్ రన్ టైమ్ ఇష్యూ. మీరు కంపైలేషన్లో కానీ రన్ టైంలో కానీ ఎటువంటి ఇష్యూ రాదు అనేసి చెప్పాను. సో కాకపోతే ఏంటి అంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న ఆల్ బుక్స్లోనూ మనకి క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాల్ అని చెప్పామనుకోండి, కొంతమంది బుక్స్ని ఫాలో అయ్యే వాళ్ళు అది చూసి కన్ఫ్యూజ్ అవుతారు తప్ప పెద్ద ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. కన్వెన్షన్స్ అంటే ఓల్డ్ సంప్రదాయాన్ని మనం ఫాలో అనేది అవుతున్నాము. తర్వాత ఇక్కడ మెయిన్ని JVM అంటారు, జావా వర్చువల్ మెషిన్ అనేసి కాల్ చేస్తారు. దీన్ని స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ జావా అనేసి కాల్ చేస్తారు. అంటే ప్రతి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. దాన్నే మనము జావాలో మెయిన్ అనేసి కాల్ చేస్తాం. మెయిన్ని JVM అనేసి కాల్ చేస్తారు. JVM మీన్స్
జావా వర్చువల్ మెషిన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఈ మెయిన్లో ఉన్న డేటాను మన క్లాస్లోకి తెచ్చుకోవాలి. అలా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవడం కోసం పబ్లిక్ అనే కీవర్డ్ వాడతాం. పబ్లిక్ ఈజ్ ఏ యాక్సెస్ స్పెసిఫైర్ అనేసి కాల్ చేస్తాం. పబ్లిక్ అని డిఫైన్ చేసిన డేటాని ఆ ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని పబ్లిక్ అనేసి కాల్ చేస్తారు. స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్లీ అనే ఒక సెన్స్లో వాడతారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఒక డేటాని మన క్లాసులోకి తెచ్చి యూస్ చేసుకోవడం కోసం స్టాటిక్ అనేది వాడతాము. స్టాటిక్ అనేది 2 పర్పసెస్లో యూస్ చేస్తాము. ఒకటి పర్మనెంట్ అనే సెన్స్లో, రెండోది ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా ఆ క్లాస్లో ఉన్న డేటాని మన క్లాస్లోకి తెచ్చుకోవడం కోసం ఏం వాడతామండి, స్టాటిక్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మెయిన్ అనే జేవిఎంలో ఉన్న డేటాని మన క్లాస్లోకి తెచ్చుకోవాలి అంటే దానికి కంపల్సరిగా ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. వాయిడ్ మీన్స్ నో రిటర్న్ వాల్యూ. మెయిన్ని జేవిఎం అంటారు. ఇక్కడ వీటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. మెయిన్ బ్రాకెట్లో ఏదన్నా రాస్తే వాటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఈ మెయిన్ అనే జేవిఎంలోకి ఇచ్చే డేటా అనేది ఏ ఫార్మాట్లో ఉండాలి, స్ట్రింగ్ అనే ఫార్మాట్లో ఉండాలి. ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఏఆర్జిఎస్ అనే ఒక నేమ్ని ప్రొవైడ్ చేశాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. చాలామంది ఫ్యాకల్టీస్ ఏం చెప్తారంటే ఇక్కడ కంపల్సరిగా ఏఆర్జిఎస్ఏ ఉండాలి అని చెప్తారు. అవసరమేమీ లేదు. ఇక్కడ ఎక్స్ అని పెట్టుకోవచ్చు, వై అని పెట్టుకోవచ్చు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. నేను ఎక్కువగా ఏఆర్ అని వాడతాను. చాలామంది ఫ్యాకల్టీస్ ఏఆర్జిఎస్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యారే సింబల్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఇలా రాస్తారు బుక్స్లో, స్ట్రింగ్ ఆఫ్ ఏఆర్జిఎస్. అది ఎలా రాసినా ఒకటేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక నోట్స్ రాయమన్నా, అది లెఫ్ట్ హ్యాండ్తో రాయొచ్చు, రైట్ హ్యాండ్తో రాయొచ్చు. ఏ చేత్తో రాస్తే ఏమిటండి. అదేవిధంగా మనము ఈ బ్రాకెట్స్ని ఏఆర్జిఎస్ తర్వాత వాడచ్చు, స్ట్రింగ్ తర్వాత యూజ్ చేయవచ్చు. ఏఆర్జిఎస్ఏ వాడాలా, లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. మనకి నచ్చిన నేమ్ని అక్కడ అసైన్ చేయవచ్చు. మెయిన్ ఇక్కడ ఏమని కాల్ చేస్తాం, జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఈ మెయిన్కి ముందే చెప్తున్నా, ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. అది ఏ వాల్యూని రిటర్న్ చేయవద్దు. స్టాటిక్ అనేది దేనికి వాడతాం, ఒక క్లాసులో ఉన్న డేటాను మరొక క్లాసులోకి తెచ్చుకోవాలి అంటే దానికి కంపల్సరిగా ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం ఏం వాడతాం మనం, స్టాటిక్ అనేసి వాడతాం. ఇక్కడ బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ చూడండి పబ్లిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాక్సెస్ మాడిఫైర్ అనేసి కాల్ చేస్తాము. అంటే ఈ జేవిఎం ఏదైతే ఉందో అక్కడున్న డేటాని ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇచ్చాము. అలా పర్మిషన్ అనేది ఇవ్వడం కోసం పబ్లిక్ అనే దాన్ని యూజ్ చేస్తాము. స్టాటిక్, ద స్టాటిక్ కీవర్డ్ మేక్స్ ద మెయిన్ క్లాస్ ఫంక్షన్. మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఆ మెయిన్లో ఉన్న డేటాని మన క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలి అంటే దానికి కంపల్సరిగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా డేటాని తెచ్చుకోవడం కోసం మనము ఇక్కడ స్టాటిక్ అనేది వాడతాం. దెర్ ఈస్ నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్ టు కాల్ ద ఫంక్షన్.
It is now possible for the JVM to call the main without creating an object. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనము ఆ మెయిన్లో ఉన్న డేటాని మన క్లాస్లోకి కాల్ అనేది చేసుకోవడం కోసం స్టాటిక్ అనే దాన్ని యూజ్ చేస్తాము. వాయిడ్ అంటే సో నో రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తాం. రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ యాజ్ నథింగ్. మెయిన్ అనే ఫంక్షన్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చెయ్యవలసిన అవసరము లేదు అనేసి కాల్ చేస్తారు. అసలు రిటర్న్ అంటే ఏంటి? డేటా అనేది నా దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తుంది, మీ దగ్గర నుంచి తిరిగి నా వద్దకు వస్తే దాన్ని రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. అలా ఏ వాల్యూని రిటర్న్ చెయ్యొద్దు అని చెప్తున్నాను. ఎవరికి? మెయిన్కి. సో నెక్స్ట్ మెయిన్ ఇక్కడ JVM అనేసి కాల్ చేస్తారు. జావా వర్చువల్ మెషిన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మళ్ళా చెప్తున్నానండి, ARGSA వాడాలని రూల్ ఏమీ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. అలాగే క్లాస్ నేమ్ కంపల్సరీ క్యాపిటల్తోనే బిగిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. సో ఇది సింటాక్స్ ఆఫ్ జావా అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ నేను మీకు ఒక బేసిక్ ప్రోగ్రామ్ని చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారు అంటే డెస్క్టాప్ మీద దిస్ పీసీ ఆర్ మై కంప్యూటర్ అని ఉంది, అందులోకి వెళ్ళండి. ఇక్కడ డ్రైవ్స్ ఉన్నాయి. C డ్రైవ్, D డ్రైవ్, F డ్రైవ్ అనేసి 3 డ్రైవ్స్ ఉన్నాయి. అంటే లోకల్ డిస్క్ C, న్యూ వాల్యూమ్ D ఇలా ఉన్నాయి. ఇక్కడ లోకల్ డిస్క్ C, లోకల్ డిస్క్ D, F ఇలా మెనీ ఉన్నాయి. ఫస్ట్ నేనేం చేస్తానంటే D డ్రైవ్లో ఎలా క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలో నేర్పిస్తాను. ఆ తర్వాత C డ్రైవ్. ఎందుకంటే కొంతమంది సిస్టమ్స్లో ఓన్లీ సింగిల్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ D డ్రైవ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూడండి. న్యూ వాల్యూమ్ D. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ జావా అని పెట్టాను. సార్ జావానే పెట్టాలా? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. మీ నేమ్ రాజు, లత, డేవిడ్, సత్యం, చరిత్వీర్, షన్విత ప్రియ, కుమారి ఇలా ఏ నేమ్ కావాలంటే ఆ నేము అసైన్ చేయవచ్చు. అంటే నా డాక్యుమెంట్స్ మొత్తాన్ని D డ్రైవ్లో జావా అనే ఫోల్డర్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. నేను క్లాస్ నేమ్ ఏమని ఇచ్చానంటే వెల్ అని ఇచ్చాను. మీరు గమనించినట్లయితే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్ అని ఇచ్చాను. అది కూడా క్యాపిటల్ లెటర్ పెట్టాను. సో తర్వాత ఏం వాడాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ జావాలో మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యాలి అంటే ఏం వాడతాము అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే ఒక ఫంక్షన్ని యూస్ చేస్తాము. లేదంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఏంటండి ఈ రెండింటికి డిఫరెన్స్? ప్రింట్ఎల్ఎన్ ప్రింట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రింట్ అనేది సైడ్ బై సైడ్ ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ అని రాశాను, ఇక్కడ ఏ ప్రింట్ చేశాను, ఇక్కడ డబల్ కోట్స్లో బి ప్రింట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఏ పక్కనే బిని ప్రింట్ అనేది చేస్తుంది. ఇలా సైడ్ బై సైడ్ ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అనే ఫంక్షన్ వాడతాం. అలా కాదు, ప్రింట్ఎల్ఎన్ అనేది వాడాం. ఏని ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి మూవ్ అవి బిని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లైన్ బై లైన్ డిస్ప్లే చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సైడ్ బై సైడ్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనము 90%
println అనే ఫంక్షన్ వాడతాం. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println వెల్కమ్ టు ది క్లాస్ అనేసి ప్రింట్ చేశాను. సో ఇంతటితో మెయిన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఎప్పుడైనా గమనించండి, స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. అలాగే సిస్టంలో ఎస్ ఆల్వేస్ క్యాపిటల్. సో అది సింటాక్స్ అండి. వాడు డిజైన్ చేసినప్పుడు సిస్టంలో ఎస్ క్యాపిటల్ యూజ్ చేయడం జరిగింది. సో మనం కూడా క్యాపిటలే యూజ్ చేయాలి. స్ట్రింగ్లో ఎస్ ఆల్వేస్ క్యాపిటల్, సిస్టంలో ఎస్ ఆల్వేస్ క్యాపిటల్. సిస్టమ్ అనే క్లాస్లో, అవుట్ అనే సబ్ క్లాస్లో println అనే ఫంక్షన్ ద్వారా మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తాము. మనం ఏ డేటాని ప్రింట్ చేయాలి అన్నా అది డబుల్ కొటేషన్స్లోనే చెయ్యాలి. ఎవ్రీ లైన్ కంపల్సరీ బిగిన్స్ విత్ మెయిన్. మెయిన్ ఇక్కడ ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. సెమీకోలన్ అంటే ఏంటి? ఈ లైను ఇంతటితో ఎండ్ అయింది అని తెలియజేయడం కోసం సెమీకోలన్ అనేది యూజ్ చేస్తాము. ఒకసారి ప్రోగ్రామ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. క్లాస్ నేమ్ వెల్ అని ఇచ్చాను. వెల్ అనే ఇవ్వాలా సార్? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. నేను ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ అని ఇచ్చాను. సార్ క్యాపిటల్ ఇవ్వాలా? లేదండి, స్మాల్ లెటర్స్ ఇవ్వచ్చు, క్యాపిటల్ ఇవ్వచ్చు. బట్ ఇట్ బిగిన్స్ విత్ లెటర్ అనేసి కాల్ చేస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ ఇక్కడ జేవిఎం అంటారు, జావా వర్చువల్ మెషిన్ అనేసి కాల్ చేస్తారు. సో మనము జావాలో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనేది వాడతాం. లైక్ ఆ సిలో మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే ఏం వాడతామండి? printf అనే ఫంక్షన్ వాడతాం. అదేవిధంగా జావాలో మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే ఏం వాడతాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సిస్టమ్ అనే మెయిన్ క్లాస్లో, అవుట్ అనే సబ్ క్లాస్లో println అనేది ఒక ఫంక్షన్. దాని ద్వారా మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాము. ఇక్కడ ఏ డేటానైతే రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని డబల్ కొటేషన్స్ మధ్యలో రాస్తాము. ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. సెమీకోలన్ని లైన్ టెర్మినేటర్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఈ లైను ఇంతటితో ఎండ్ అయింది అని తెలియజేయడం కోసం వాడతాం. మెయిన్ని క్లోజ్ చేశాను, క్లాస్ని క్లోజ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఫైల్లోకి వెళ్ళి ఏం క్లిక్ చేయాలి? సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇట్లా ఒక పాపప్ వస్తుందండి. ఇక్కడ మన ఫోల్డర్ ఎక్కడ ఉంది అంటే స్క్రోల్ డౌన్ చేసుకోండి. న్యూ వాల్యూమ్ డి అని ఉంది. ఇక్కడ సేవ్ చేశాను. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ జావా అనే ఫోల్డర్, దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ అనాలి కంపల్సరిగా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే జస్ట్ ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ టైప్ చేసేస్తారు. అలా కాదండి. ఇక్కడ జావా అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఆ తర్వాత ఫైల్ నేమ్. ఫైల్ నేమ్కి రూల్ ఏంటి అంటే మనము మన ప్రోగ్రాంలో క్లాస్ నేము ఏదైతే సబ్మిట్ చేశామో అదే నేమ్తో డాక్యుమెంట్ని సేవ్ చేయాలి. అక్కడ నా ప్రోగ్రాంలో క్లాస్ నేమ్ వెల్ అని ఇచ్చాను. అది క్యాపిటల్ WEL డాట్ జావా అనేసి ఇవ్వాలి. డాట్ జావా కంపల్సరీ అండి. క్లాస్ నేమ్ మనం ఏదైతే టైప్ చేసామో ఆ నేమ్ డాట్ జావా అనేసి సేవ్ అన్న. ఇలా సేవ్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో CMD
అని టైప్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ వన్ కమాండ్ ప్రాంప్ట్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ అది సి డ్రైవ్లో ఉన్నట్టు చూపిస్తుందండి ఇక్కడ, కానీ నా ఫోల్డర్ డి డ్రైవ్లో ఉంది. డి కోలన్ ఎంటర్ అనేసి కాల్ చేస్తాం. అంటే సి డ్రైవ్లోంచి డి డ్రైవ్లోకి మనము చేంజ్ అనేది అయ్యాము. ఒకవేళ మీ ఫోల్డర్ ఎఫ్ డ్రైవ్లో ఉంటే ఎఫ్ కోలన్, హెచ్ ఉంటే హెచ్ కోలన్, తర్వాత సిడి, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనేసి కాల్ చేస్తారు. నా ఫోల్డర్ నేమ్ ఏంటండి? జావా. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ నేము రాజు అని అసైన్ చేశారనుకుందాం. ఇక్కడ సిడి స్పేస్ రాజు, లత అయితే సిడి స్పేస్ లత, ఎంటర్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రీన్ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలంటే సిఎల్ఎస్ అంటే క్లియర్ స్క్రీన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలండి. కంపైల్ చేయాలంటే ఏం వాడాలి? జావా సి స్పేస్ మనం సేవ్ చేసిన నేమ్ వెల్ డాట్ జావా. అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ వాడాలి, స్మాల్ ఉంటే స్మాలే యూస్ చేయాలి. జావా సి, జావా కంపైలర్. మనము సేవ్ చేసింది ఎక్కడండి? జావా అనే ఫోల్డర్లో. ఏం ఫైల్ క్రియేట్ చేశాను? జావా ఫైల్. ఎప్పుడైతే కంపైల్ అయ్యిందో వెంటనే అక్కడ ఒక క్లాస్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటుంది. అలా వచ్చింది అంటే జావాలో ఎటువంటి ఎర్రర్స్ లేవు. కంపైల్ అవ్వగానే చూడండి ఇక్కడ క్లాస్ ఫైల్ అని వచ్చింది. ప్రతిసారి చూడాల్సిన అవసరం అయితే లేదు. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. జావా స్పేస్ వెల్. నేను మరీ చెప్తున్నానండి, మీరు సేవ్ చేసినప్పుడు క్లాస్ నేమ్ క్యాపిటల్ ఉంటే ఇక్కడ కూడా క్యాపిటలే యూజ్ చేయాలి. అవుట్పుట్ చూడండి, వెల్కమ్ టు ది క్లాస్ అనేసి వచ్చింది. ఈ విధంగా మనము కంపైలేషన్ అనేది చేస్తాము. ఒకసారి మళ్ళా మొత్తం ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు డి డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి సి డ్రైవ్లో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ దిస్ పీసీ అనే దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ లోకల్ డిస్క్ సి ఆర్ విండోస్ సి అని ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ నేను జావా అని ఇచ్చాను. సార్ జావానే ఇవ్వాలా? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను నోట్ప్యాడ్లో. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. క్లాస్ నేమ్ నేను ప్రో అని ఇచ్చాను. మీరు గమనించినట్లయితే లాస్ట్ ప్రోగ్రాంలో క్లాస్ నేము క్యాపిటల్ ఇచ్చాను, ఇప్పుడు స్మాల్ అని ఇచ్చాను. నేను మీకు చెప్పానండి, మీరు క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ యూజ్ చేయొచ్చు, స్మాల్ అనేది యూజ్ చేయవచ్చు. తర్వాత పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏఆర్జిఎస్ అనే యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. నేను ఎక్స్ అని ఇచ్చాను. సార్ ఎక్స్ అనే ఎందుకు ఇచ్చారు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అంటారు. సార్ ఇక్కడ ఎక్స్ అనే ఇవ్వాలా? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హాయ్ హౌ ఆర్ యూ అని రాశాను. ఇంతటితో మెయిన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. మన ఫోల్డర్ ఎక్కడ ఉంది? సి డ్రైవ్. సి డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. లోకల్ డిస్క్ సి అని ఉంటుంది, లేకపోతే విండోస్ సి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ జావా అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫైల్ నేమ్, క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో అదే నేము అసైన్ చేయాలి. అక్కడ క్లాస్ నేమ్ నేను ప్రో అని ఇచ్చాను. ఇక్కడ ఫైల్ నేమ్ అనే చోట క్లిక్ చేసి ప్రో డాట్ జావా అనేసి టైప్ చేశాను.
డాట్ జావా కంపల్సరీ, దాని ఎక్స్టెన్షన్ అంటారు, సేవ్ అనాలి. తర్వాత సెర్చ్ బార్లో CMD కమాండ్ ప్రాంప్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నా ఫోల్డర్ సి డ్రైవ్లో ఉంది. సి డ్రైవ్లో కనుక సేవ్ చేసినట్లయితే CD/ అని టైప్ చేయాలి. ఇక్కడ 2 స్లాష్లు ఉంటాయండి, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్. మనం టైప్ చేయాల్సింది బ్యాక్వర్డ్ స్లాష్, ఎంటర్. CD స్పేస్ నా ఫోల్డర్ నేమ్ ఏం పెట్టుకున్నానండి నేను అక్కడ, జావా, ఎంటర్. ఈ పైన డేటాని క్లియర్ చేయాలంటే CLS. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ కంపైల్ చేయాలి. జావా C అంటే జావా కంపైలర్, pro.java అని ఇచ్చాను, అది కంపైల్ అయి వచ్చింది. సో రన్ చేయాలంటే జావా స్పేస్ ప్రో, హాయ్ హౌ ఆర్ యూ అని వచ్చింది. ఒకవేళ ఎర్రర్స్ వస్తే ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ system.out.println చివరిలో సెమీకోలన్ని తీసేశాను. మీరు డాక్యుమెంట్లో చిన్న చేంజ్ చేసిన ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావా C స్పేస్ pro.java అక్కడ సేవ్ చేయాలి, ఇక్కడ కంపైల్ చేయాలి కంపల్సరీగా. ఇక్కడ వెంటనే ఎర్రర్ డిస్ప్లే అయింది చూడండి, సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ ఎక్కడో అనే ఒక హింట్ కూడా ఇచ్చింది. అంటే నా డాక్యుమెంట్లో సెమీకోలన్ అనేది మిస్ అయింది. ఇక్కడ సెమీకోలన్ టైప్ చేసా, డాక్యుమెంట్లోకి వచ్చి ఫైల్లోకి వచ్చి సేవ్ అన్న. చిన్న చేంజెస్ చేసిన కంపల్సరీగా సేవ్ అనేది చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ నేను క్లోజ్ చేయలేదండి, మినిమైజ్ చేసి పెట్టాను. అక్కడికి వచ్చి మళ్ళా పైన డేటాని క్లియర్ చేయాలంటే CLS జావా C స్పేస్ pro.java, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా స్పేస్ ప్రో. సో పై దాన్ని కంపైలేషన్ అంటారు, కింద దాన్ని రన్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా సి డ్రైవ్లో కనుక మీరు ఫోల్డర్ క్రియేట్ చేస్తే చెయ్యాలి. నేను 90% D డ్రైవ్లోనే సేవ్ అనేది చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మోర్ దాన్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలి. క్లాస్ నేమ్ ఫస్ట్ అని ఇచ్చాను, క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు అండి క్లాస్ నేమ్. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ప్రీవియస్ ప్రోగ్రాంలో చెప్పానండి, ఆర్గ్యుమెంట్స్ని యూస్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. system.out.println. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రింట్ చేయాలి, సత్యం. నా సిటీ ప్రింట్ చేయాలి, system.out.println గుంటూరు. నా ఫోన్ నెంబర్ ప్రింట్ చేయాలి, system.out.println అన్నీ జీరోస్ ఇచ్చానండి. సో ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ప్రింట్ చేయవచ్చు. ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనేది అనాలి. ఎక్కడ? డి డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నా ఫోల్డర్ ఏంటండి, జావా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ కంపల్సరీగా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ .java. క్లాస్ నేమ్ ఏమైనా ఉందండి ఇక్కడ, ఫస్ట్.java, సేవ్ అనాలి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ CMD. ఓకే, నా ఫోల్డర్ ఎక్కడుంది, డి డ్రైవ్. CD స్పేస్ నా ఫోల్డర్ నేమ్ CLS. కంపైల్ చేయాలంటే జావా C స్పేస్ నేనేమని ఇచ్చాను, ఫస్ట్.java. దాన్ని కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేయాలి, జావా స్పేస్ ఫస్ట్, ఎంటర్. వచ్చినాయి చూడండి స్టేట్మెంట్స్, సత్యం, గుంటూరు, ఫోన్ నంబర్. ఈ విధంగా మనము ఏదైనా స్టేట్మెంట్స్ని ప్రింట్ అనేది చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. ఇక్కడ కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలంటే నోట్ప్యాడ్లో ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ అనాలి.
ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. క్లాస్ నేమ్ ఎడిషన్ అని ఇచ్చాను. క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్, అది క్యాపిటల్ కావచ్చు స్మాల్ కావచ్చు. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ ఇక్కడ జేవిఎం అని కాల్ చేస్తారు. జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మెషిన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ నేమ్ ఏఆర్జిఎస్ అని ఇచ్చాను. ఇక్కడ నాకు 2 నెంబర్స్ కావాలి. నెంబర్స్ అనేది ఏ డేటా టైపు? ఇంటీజర్. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తారు. ఇంటీజర్లో 5 అని ఇచ్చాను. ఇలా డైరెక్ట్గా వాల్యూస్ని రిప్రజెంట్ అనేది చెయ్యలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా స్టూడెంట్స్లో నాకు మేల్ ఉన్నారు, ఫిమేల్ ఉన్నారు. నేను అబ్బాయి అన్న, ఏ అబ్బాయి కాల్ అవుతాడండి నేమ్ లేకపోతే? అందరూ కాల్ అవుతారు. సో అలా కాదు, మొదటి వ్యక్తికి ఏ అని ఇచ్చాను, సెకండ్ వ్యక్తికి బి అని ఇచ్చాను. ఏ అన్న అతడు కాల్ అవుతాడు, బి అంటే ఇంకో అతడు, సి అంటే ఇంకో అతడు కాల్ అవుతాడు. అంటే ఇది పలానా డేటా అని రికగ్నైజేషన్ చేయడం కోసం నేమ్స్ని యూజ్ చేస్తాము. వాటిల్ని ఇక్కడ వేరియబుల్స్ అంటారు. వేరియబుల్ నేమ్ ఏ అని అసైన్ చేశాను. సార్ ఏనే ఇవ్వాలా? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. మీకు నచ్చిన వేరియబుల్ నేమ్ని అసైన్ చెయ్యవచ్చు. ఏ బి సి డి ఎక్స్ వై జెడ్, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. రాజు రత ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఏ తీసుకున్నా, ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, బి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అనేసి తీసుకున్నా. వచ్చిన ఆన్సర్ కోసం ఎక్స్ అనే ఒక థర్డ్ వేరియబుల్ తీసుకున్నా. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. దేంట్లో ఉందండి వాల్యూ? ఎక్స్ని. ఎక్స్ని ఎప్పుడు డబల్ కోట్స్లో రాయకూడదు. ఒకవేళ డబల్ కోట్స్లో రాశారనుకోండి అవుట్పుట్ కూడా ఎక్స్ అనే ప్రింట్ అవుతుంది. నేను ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ అది చూపిస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ? డి డ్రైవ్ జావా అనే ఫోల్డర్లో. ఏ నేమ్తో సేవ్ చేయాలి? క్లాస్ నేమ్. ఇక్కడ ఎడిషన్ కనుక ఎడిషన్ డాట్ జావా. అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ వాడాలి, స్మాల్ ఉంటే స్మాల్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో జావాసి స్పేస్ క్లాస్ నేమ్ ఏంటి? ఎడిషన్ డాట్ జావా. కంపైల్ అయింది, దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ఎడిషన్ ఎంటర్. ఏమని వచ్చింది? 11 అని వచ్చింది. ఒకవేళ నేను గనక ఎక్స్ని డబల్ కోట్స్లో కనుక రిప్రజెంట్ చేసినట్లయితే ఏం జరిగిద్దో చూడండి. చిన్న చేంజ్ చేసిన ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఇక్కడ కంపైల్ చేయాల్సిందే. జావాసి స్పేస్ ఎడిషన్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ఎడిషన్. మీకు అవుట్పుట్ ఏమని వచ్చింది? ఎక్స్ అని వచ్చింది. ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్ అనేది అవుట్పుట్. డబల్ కోట్స్లో ఏ డేటా ఉంటే ఆ డేటాని ప్రింట్ అనేది చేస్తుంది. కానీ నాకు డేటా కాదు ప్రింట్ అవ్వాల్సింది, డేటాలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. కంపైల్ రన్. సో ఈ విధంగా వచ్చింది. అదే ఎడిషన్ కావాలి. జావాసి స్పేస్ ఎడిషన్ డాట్ జావా. జావా స్పేస్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎడిషన్. అక్కడ చూడండి 11 అని వచ్చింది. ఈ 11 అనేది నేను ఎడిషన్ చేస్తే వచ్చిందా, సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిందా, మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిందా, డివిజన్ చేస్తే వచ్చిందా అని అడిగాను. సో మీరు టక్మని ఎడిషన్ అని చెప్పేస్తారు. ఎందుకు అంటే మీరు ఆ ప్రోగ్రామ్ని చూశారు కనుక. ఇక్కడ అవుట్పుట్ అనేది 20 అని టైప్ చేశాను. నేను ఏ కాలిక్యులేషన్ని జనరేట్ చేస్తే 20 అనేది వచ్చింది అని మిమ్మల్ని అడిగాను. మీరు చెప్పగలుగుతారా? లేదండి. ఎందుకంటే ఎడిషన్ చేసిన 20 వస్తుంది. 10 + 10 20, 30 - 10 20, 5 × 10 20, 200/10 20. అంటే యూజర్కి అవుట్పుట్ అనేది
చాలా క్లారిటీగా ఉండాలి. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఎడిషన్ ఈజ్ అని రాసుకున్నా. ఈ డేటాకి ఎక్స్లో ఉన్న డేటాని కలపాలి అంటే ప్లస్ అనే సింబల్ని వాడతాం. ప్లస్ మీన్స్ కన్కాటినేషన్ అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఎడిషన్ చేశాను కనుక ఇక్కడ ప్లస్ వాడాము, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ మైనస్ వాడాలి అనుకుంటారు. కాదండి, ఇక్కడ ఏ కాలిక్యులేషన్ జరిగినా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో మోర్ దాన్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడం కోసం ప్లస్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. దానికి ఏ డేటాని కలపాలి? ఎక్స్లో ఉన్న డేటాని. అంటే ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, డబల్ కోట్స్లో ఏ డేటా ఉంటే ఆ డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఏమని? ఎడిషన్ ఈజ్. ప్లస్ అంటే దానికి కలుపు. దేంట్లో ఉన్న డేటాని కలపాలి? ఎక్స్లో ఉన్న డేటా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, కంపైల్, రన్. మీకు అక్కడ ఎడిషన్ ఈజ్ 11 అని వచ్చింది. ఈ విధంగా మనము యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు ప్రింట్ చేస్తాము. ఇక్కడ ప్లస్ అంటే కన్కాటినేషన్. ఇక్కడ ఏ కాలిక్యులేషన్ జరిగినా ఇక్కడ మాత్రము మనము ప్లస్ అనే సింబల్ని యూస్ చేస్తాము. బయట కాలిక్యులేషన్స్లో ప్లస్ అంటే ఎడిషన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ప్లస్ అంటే కన్కాటినేషన్. అంటే ఈ డేటాకి ఎక్స్లో ఉన్న డేటాని కంబైన్డ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి న్యూ అన్న, క్లాస్ నేమ్ సబ్. ఈసారి నేను స్మాల్ ఎస్ ఇచ్చానండి. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, క్లాస్ నేమ్ క్యాపిటల్ వాడచ్చు, స్మాల్ అనేది వాడచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ ARGSA యూస్ చేయాలని రూల్ ఏమీ లేదు. XYZ ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, సమ్ వాల్యూ. వై అనే జడ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, 4. వచ్చిన ఆన్సర్ కోసం ఎం అని తీసుకున్నా. ఎం ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ, లేదు సబ్ట్రాక్షన్ చేయమన్నాను, ఎక్స్ మైనస్ వై మైనస్ జడ్. దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఏమని ప్రింట్ అవ్వాలి? సబ్ట్రాక్షన్ ఈస్ ప్లస్ అంటే ఈ డేటాకి కలుపు. దేన్ని కలపాలి? ఎంలో ఉన్న డేటా. ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. గుర్తుపెట్టుకోండి, మెయిన్కి ఎప్పుడు సెమీకోలన్ అనేది యూజ్ చెయ్యరాదు. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ? డి డ్రైవ్, జావా, ఓపెన్. ఇక్కడ క్లాస్ నేమ్, అక్కడ స్మాల్ సబ్ అని ఇచ్చాను కనుక ఇక్కడ స్మాల్ సబ్ డాట్ జావా. అక్కడ సబ్ అని ఇస్తే సబ్, యాడ్ అని ఇస్తే యాడ్ సంథింగ్. సేవ్. ఇక్కడ దాన్ని కంపైల్ చేయాలి. జావా సి స్పేస్ సబ్ డాట్ జావా, జావా స్పేస్ సబ్ వచ్చింది చూడండి. సబ్ట్రాక్షన్ ఈస్ -6. ఈ విధంగా మనము ఏ కాలిక్యులేషన్ అయినా చేయవచ్చు. ఇక్కడ ఏ కాలిక్యులేషన్ని చేసినా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో 2 స్టేట్మెంట్స్ని అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలి అంటే ప్లస్ అనే సింబల్ వాడతాం. ప్లస్ అంటే కన్కాటినేషన్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 వాల్యూస్ అన్న. క్లాస్ నేమ్ మళ్ళని ఇచ్చాను. సార్ మళ్ళనే ఇవ్వాలా, ఇంకేది ఇవ్వకూడదా? అది మీ ఇష్టం అండి. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. అది క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ నేము ARGS ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. స్ట్రింగ్లో ఎస్ ఆల్వేస్ క్యాపిటల్. ఇంటీజర్లో A ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, B ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, C ఈక్వల్స్ టు సమ్ వాల్యూ.
వచ్చిన ఆన్సర్ కోసం ఎక్స్. ఎక్స్ అనేది లేకుండా డైరెక్ట్గా చేయలేమా సార్? చేయొచ్చండి. ఎలా అంటే చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మల్టిప్లికేషన్ ఈజ్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ ఏ ఇంటూ బి ఇంటూ సి. దానికి దీనికి వేరియేషన్ ఏంటి అంటే అక్కడ ఒక లైన్ పెరుగుతుంది, ఇక్కడ ఒక లైను తగ్గుతుంది. సో మనం కోడింగ్ని ఎంత తక్కువ లైన్స్లో రాస్తే అంత బెటర్. ఎందుకు అంటే ఎక్కువ లైన్స్ ఉందనుకోండి ఎక్కువ మెమరీ తీసుకుంటుంది, ఎక్కువ మెమరీ ఉంటే స్లో ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు చాలా తక్కువ లైన్స్లో కోడ్ని జనరేట్ చేయాలి. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. క్లాస్ నేమ్ ఇక్కడ మల్ ఎం క్యాపిటల్ ఇచ్చానండి. ఇక్కడ సేవ్ చేసినప్పుడు కూడా క్యాపిటల్ ఇవ్వాలి. మల్ డాట్ జావా, ఇక్కడ జావా సి స్పేస్ మల్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ మల్ అండ్ చూసారా మల్టిప్లికేషన్ ఈజ్ 245 అనేసి వచ్చింది. ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ అనేది జనరేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని డివిజన్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లాస్ నేమ్ div అని ఇచ్చాను. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక డబుల్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ డబుల్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. డబుల్లో ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, అందులోకి ఎంత ఇచ్చానండి 5. వచ్చిన ఆన్సర్ కోసం ఏరియా ఈక్వల్స్ టు పై అంటే ఎంత యూనివర్సల్ వాల్యూ 3.14 అనేసి కాల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్ అనేసి కాల్ చేస్తారు. పై అంటే ఎంత 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ని ఆర్ ఇంటూ ఆర్ అనేసి రిప్రజెంట్ చేస్తాము. పై వాల్యూ 3.14 ఇంటూ ఆర్ దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ ప్లస్ దేంట్లో ఉందండి ఆన్సర్ ఏరియా, దాన్ని ప్రింట్ చేస్తాము. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఏ నేమ్తో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ div డాట్ జావా. సో సేవ్ అనాలి. ఇక్కడ దాన్ని కంపైల్ చేస్తాం. జావా సి స్పేస్ div డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ div, మీకు అక్కడ చూడండి ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్. అదేంటి సార్ క్లాస్ నేమ్ div అని పెట్టి లోన ఏరియా ఆఫ్ సర్కిల్ రాశారు అంటే అది మన ఇష్టం అండి. క్లాస్ నేము ఏదైతే ఉందో అదే నేను ప్రోగ్రామ్గా రాయాలని రూల్ ఏమీ లేదు. నేను కూడా ఫస్ట్ డివిజనే చెప్పాలి అనుకున్నా, కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే క్లాస్ నేము div అని పెడితే లోన కాలిక్యులేషన్ కూడా డివిజనే చెయ్యాలి అని ఫీల్ అవుతున్నారు. అలా ఏం లేదండి. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. మీరు div అని పెడితే దానికి ఎందుకు, లేకపోతే ఎస్ అని పెడితే దానికి ఎందుకు, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. అంటే క్లాస్ నేమ్కి లోన ఉన్న కాలిక్యులేషన్కి సంబంధమే లేదు. ఇప్పుడు నిజంగా నేను 2 నెంబర్స్ని డివిజన్ చేయాలి అనుకున్నాను. ఎలా రాస్తాం? క్లాస్ నేమ్ ప్రో అని పెట్టాను. div అని పెట్టాలనే రూల్ ఏమీ లేదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నాకు 2 నెంబర్స్ కావాలి. నెంబర్స్ అనేది ఏ డేటా టైపు? నిజానికైతే ఇంటీజర్, కానీ పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక దాన్ని డబుల్ అనేసి కాల్ చేస్తారు. ఎం అనే ఒక వేరియబుల్ తీసుకున్నా 5, n ఈక్వల్స్ టు 3. వచ్చిన ఆన్సర్ కోసం x ఈక్వల్స్ టు m/n, దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
డివిజన్ ఈజ్ ప్లస్ దేంట్లో ఉంది డేటా ఎక్స్. సో ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ డి డ్రైవ్ జావా, ఇక్కడ ప్రో డాట్ జావా, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఉంటే స్మాల్ ఇవ్వాలి. సేవ్. ఇక్కడ దాన్ని కంపైల్ చేస్తున్న జావా సి స్పేస్ ప్రో డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో ఏమని వచ్చింది, డివిజన్ ఈజ్ 1.6. ఈ విధంగా మనము చిన్న చిన్న కాలిక్యులేషన్స్ని జనరేట్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేసి కాల్ చేశాను. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి అంటే 4/3 పై ఆర్ క్యూబ్ అనేసి కాల్ చేస్తారు. ఏంటండి 4/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, క్లాస్ నేమ్ స్పియర్ అని ఇచ్చాను. స్పియర్ క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏఆర్జిఎస్ ఇవ్వాలని రూల్ ఏం లేదండి. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక డబుల్ అనే దాన్ని వాడతాము. ఆర్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై అంటే ఎంత 3.14 ఇంటూ ఆర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ ప్లస్ దేంట్లో ఉందండి వాల్. ఇక్కడ ఆర్ వాల్యూ 5 ఇంటూ 5 25 ఇంటూ 5 125 ఇంటూ 3 ఇంటూ 4/3 ఓవరాల్గా మ్యాక్సిమం 392 అట్లా వస్తుందండి వాల్యూ. సో స్పియర్ డాట్ జావా సి స్పేస్ స్పియర్ డాట్ జావా. క్లాస్ నేమ్ స్మాల్ ఉంటే స్మాల్ ఏ టైప్ చేయాలి సేవ్ చేసినప్పుడు, లేదా క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఏ. రన్ చేయాలి. జావా స్పేస్ స్పియర్ ఇక్కడ చూడండి 392.5. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేసి చేశాను. మళ్ళీ ఒకసారి చూడండి. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. మనం చేసే ప్రతి ప్రోగ్రామ్కి ఒక నేమ్ ఉండాలి. ఇట్స్ ఏ కాల్డ్ క్లాస్ నేమ్ అంటారు. ఆ క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్. అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ జేవిఎం అంటారు. జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మెషిన్. సో వీటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్లోకి ఇచ్చిన డేటా అనేది ఏ ఫార్మాట్లో ఉండాలి, స్ట్రింగ్ ఫార్మాట్. ఆర్గ్యుమెంట్స్ నేమ్ ఏఆర్ఏ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఏఆర్జిఎస్ XYZ ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఒకే ప్రోగ్రాంలో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ చేయాలనుకుంటున్నా. క్లాస్ నేమ్ అర్థమెటిక్ అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇంటీజర్లో ఏ అనే ఒక వాల్యూ, బి అనే ఒక వాల్యూ, యాడ్ సబ్ మల్. పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక డబుల్లో m ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, n ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. డివ్ అని ఆన్సర్ కోసం తీసుకున్నా. ఇక్కడ యాడ్ ఈక్వల్స్ టు a ప్లస్ b, సబ్ ఈక్వల్స్ టు a మైనస్ b, మళ్ళీ ఈక్వల్స్ టు a ఇంటూ b, డివ్ ఈక్వల్స్ టు a బై b. వీటిల్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈస్ ప్లస్ యాడ్ అనే వేరియబుల్లో ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్
println. Subtraction is plus sub. System dot out dot println. Multiplication is mul. System dot out dot println. Division is plus div. సో ఈ విధంగా టైప్ అనేది చేసాము. ఓకేనా? ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ? లోకల్ డిస్క్ డి, జావా ఓపెన్. ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. అర్థమెటిక్ అని ఇచ్చాను. ARITH డాట్ జావా. కంపైల్ చేయాలి. జావా సి స్పేస్ అర్త్ డాట్ జావా. రన్ చేయాలి. జావా స్పేస్ అర్త్. ఎంటర్. ఎడిషన్ ఈజ్ 11, సబ్ట్రాక్షన్ ఈజ్ -1, మల్టిప్లికేషన్ ఈజ్ డివిజన్. డివిజన్ ఇక్కడ ఎందుకు అలా వచ్చింది అంటే చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. 0 అని ఎందుకు వచ్చింది అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ A/B అని ఇచ్చాను. ఏ అంటే ఎంత? 5. 5ని 6 చేత డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత అని అడిగాను. సో ఎలా వస్తుందో ఒకసారి చూడండి. 5/6 ఈ సింబల్కి అర్థం కోఎఫిషియంట్ తీసుకోవాలి. 5ని 6 చేత డివైడ్ చేయమన్నా 0 0. ఇక్కడ 5. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 0. అందుకని 0 ప్రింట్ అయింది. అదే ఈ సింబల్ ఇచ్చామనుకోండి, ఈ సింబల్కి అర్థం రిమైండర్. రిమైండర్ ఎంత ప్రింట్ అయింది? 5. అక్కడ A/B చేశాను. సో అదే కాదు M/N చేశాను అనుకుందాం. మనం ఇక్కడ ఏం చేసాం? M/N. ఇప్పుడు డబుల్ కనుక పాయింట్స్లో రిప్రజెంట్ చేస్తుంది. ఇంటీజర్ అయితే పాయింట్స్లో రిప్రజెంట్ చేయదు కనుక 0 వచ్చింది. ఇప్పుడు చూడండి, డివిజన్ ఈజ్ 1.5. మీకు ఈ క్లారిటీ చూపిద్దామని ఫస్ట్ ఇక్కడ div ఈక్వల్స్ టు A/B అన్న. ఎందుకంటే ఇంటీజర్ బై ఇంటీజర్ వచ్చే అవుట్పుట్ అనేది ఇంటీజరే అయి ఉంటుంది. సో నేను 5/6 కోఎఫిషియంట్ 0. సో ఇంటీజర్ కనుక ఇప్పుడు 6/4 అన్న పాయింట్స్లో రిప్రజెంట్ చేయమన్న కోఎఫిషియంట్ని. ఈ విధంగా మనము బేసిక్ ప్రోగ్రామ్స్ని జనరేట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సత్యం అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేయడం కోసం నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.